వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ లో భాగంగా పార్ట్ 5 ని డిస్కస్ చేయబోతున్నాం. ది యూనియన్. ఇప్పుడు ఆర్టికల్ 125 డిస్కస్ చేస్తున్నాం. కానీ నేను తెలుగులో ఇచ్చాను. మీరు తెలుగులో కావాలంటే తెలుగులో చదువుకోండి. నేను ఇంగ్లీష్ లో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్ 125 అంటే ఆర్టికల్ 125 ఏం చెప్తుందంటే శాలరీస్ ఆఫ్ జడ్జెస్ గురించి చెప్తుంది. శాలరీస్ ఆఫ్ జడ్జెస్ దేర్ షెల్ బి paid to the judges of Supreme Court such salaries as may be determined by Parliament by law and until provision in that behalf is so made such salaries are specified in second schedule. వీళ్ళు జడ్జెస్ వాళ్ళ శాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది ఒక చట్టం ద్వారా. ఒకవేళ పార్లమెంట్ అనేది అంటిల్ ప్రొవిజన్ ఇన్ ది బిహాఫ్ సో మేడ్ అంటే ఒకవేళ పార్లమెంట్ అనేది చట్టం కింద లేదు అంటే, ఇప్పుడు ఇంతవరకు పార్లమెంట్ అనేది ఏం చట్టం చేయలేదు, ఏమీ లేదు అంటే మనం అనేది సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఉండేది ఫాలో అవుతాం. శాలరీస్ అనేది సెకండ్ షెడ్యూల్ లో ఉంటుంది. తర్వాత ఎవ్రీ జడ్జ్ షెల్ బి ఎంటైటిల్డ్ టు ప్రొవిజన్ క్లాస్ 2 ఏమంటే ఆర్టికల్ 125 క్లాస్ 2 ఎవ్రీ జడ్జ్ షెల్ బి ఎంటైటిల్డ్ టు సచ్ ప్రివిలేజెస్ అండ్ అలవెన్సెస్ అండ్ టు సచ్ రైట్స్ ఇన్ రెస్పెక్ట్ లీవ్ ఆప్షన్స్ పెన్షన్ as may from time to time be determined by under law made by parliament and until so determined to such privileges allowances rights are specified in second schedule. ఇప్పుడు వీళ్ళకి జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రివిలేజెస్ కానీ అలవెన్సెస్ కానీ తర్వాత లీవ్ కానీ, ఒక ఆప్షన్స్ అయితే లీవ్ కానీ పెన్షన్ కానీ ఎలా డిసైడ్ చేస్తారు టైం టు టైం అంటే పార్లమెంట్ అనేది ఒక చట్టం ద్వారా డిసైడ్ చేస్తారు. లేదు అంటే అంటిల్ సో డిటర్మైన్, ఒకవేళ లేదు అంటే వీళ్ళు ఏమి ఇంకా డిటర్మైన్ చేయలేదు అంటే సెకండ్ షెడ్యూల్లో ఉండేది ఫాలో అవుతారు. తర్వాత పార్లమెంట్ అనేది ఒకవేళ చట్టం చేసింది అనుకోండి, ఆ చట్టం చేసినది సెకండ్ షెడ్యూల్లో పెడతారు. ఇప్పుడు 125 క్లాస్ 2లోనే ప్రొవైడెడ్ దట్ నైదర్ ప్రివిలేజ్ నార్ అలోయన్సెస్ ఆఫ్ జడ్జ్ నార్ హిస్ రైట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లీవ్ ఆప్షన్స్ ఆర్ పెన్షన్ షెల్ బి వేరీడ్ డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ హిస్. మనం ముందు ఏమో చూసుకున్నాం, వీళ్ళకి ప్రివిలేజెస్ అన్నా, జడ్జెస్ కి ప్రివిలేజెస్ అన్నా కానీ అలయన్సెస్ కానీ పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. పింఛన్ కానీ వాళ్ళకి ఆప్షన్స్ అయితే లీవ్ కానీ ఎలా ఉండాలి ఏమి అని ప్రొసీజర్ మొత్తం పార్లమెంట్ అనేది మనకి డిసైడ్ చేస్తుంది. కానీ ఒకసారి అపాయింట్మెంట్ చేశాక వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్కి వీళ్ళు అగనెస్ట్ చేశారు కానీ, తర్వాత ఎవరు పొలిటీషియన్స్కి అగనెస్ట్ చేశారు, పొలిటీషియన్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అగనెస్ట్ చేశారు అని ఒకసారి అపాయింట్మెంట్ చేశాక వాళ్ళ శాలరీ తగ్గడం కానీ పింఛన్స్ తగ్గడం కానీ అంటే వాళ్ళ డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ అపాయింట్మెంట్ అంటే వాళ్ళకి వ్యతిరేకంగా వేరే టు హిజ్ డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళకి వ్యతిరేకంగా తర్వాత అనేది చట్టం చేయకూడదు. ఏదున్నా కానీ ఏది ముందు ఉంటుంది అదే ఫాలో అవుతాం. కానీ వాళ్ళ తర్వాత ఏమన్నా చట్టం చేసుకోవాలి. కానీ వాళ్ళు ఒకసారి అపాయింట్మెంట్ చేశాక వాళ్ళు అయిపోయేంత వరకు, వాళ్ళ టర్మ్ అయిపోయేంత వరకు వాళ్ళకి అగనెస్ట్ కానీ ఏ చట్టం చేయకూడదు.